అన్న ఇప్పుడు మనల్ని వండుతారా ఫ్రై చేస్తారా? హలో మేడం, ఈ రోజు ఎక్స్పెరిమెంట్ ఈ చేపతో చేస్తున్నాం. ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. దీన్నే జాపనీస్ ఫిష్ ఆర్ట్, ఒరిజినల్ గా గ్యోటాకు అని కూడా పిలుస్తారు. జాపనీస్ ఫిషర్మెన్ వాళ్ళ అచీవ్మెంట్స్ ని రికార్డ్ చేసుకునేందుకు ఈ టెక్నిక్ యూజ్ చేసేవారు. ఇది ఫిష్ యొక్క ఎగ్జాక్ట్ సైజ్ తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది. మనం ప్రింట్ తీయాలనుకునే ఫిష్ కి ఇంక్ అప్లై చేసి దానిపైన పేపర్ ఆర్ క్లాత్ తో ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఇంక్ అప్లై చేయడం కంప్లీట్ అయింది. పేపర్ తో ప్రెస్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అటెంప్ట్ లో కొంచెం పెయింట్ ఎక్కువ కావడం వలన మొత్తం డార్క్ వచ్చేసింది. నన్నేం చూస్తున్నావే గాఢదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సెకండ్ అటెంప్ట్ లో మనం కొంచెం తగ్గించినప్పుడు అంతా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పటి వరకు దీన్ని పేపర్ మీద ట్రై చేసాం, ఇప్పుడు దీన్ని క్లాత్ మీద కూడా ట్రై చేసి చూద్దాం. పేపర్ మీద కంటే క్లాత్ మీద చాలా బాగా వచ్చింది. అన్న చూడడానికి వచ్చిన కాకిలా ఉన్నావన్నా. నేను కనీసం కాకిలైనా ఉన్నాను రా, నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి.